హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే సింపుల్ సిల్క్ శారీతో వెస్ట్రన్ వేర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ దానికోసం 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది 4 ఫోల్డ్స్గా అయితే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. నేను 15 ఇంచెస్ దగ్గరికి అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇది ఏంటంటే బాడీ పార్ట్. సో దానికోసం నేను 15 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా అయితే లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కోసం 7 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా 7 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఆర్మ్ హోల్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసం 3.5 ఇంచెస్ వదిలేసి 3 ఇంచెస్ అయితే నేను డౌన్ చేసుకున్నాను. సో నేను ఏంటంటే ఫ్రంట్ బోట్ నెక్ పెడుతున్నాను. సో దానికోసం 3 ఇంచెస్ ఇలా డౌన్ చేసుకొని బోట్ నెక్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఆ తర్వాత మనకి లూజ్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా డ్రా చేసుకోవాలి. నేను ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెడుతున్నాను. దానికోసం 1/2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. సో మనం యాజ్ ఇట్ ఈజ్ దాన్ని అలానే కట్ చేసేసుకున్న తర్వాత నేనైతే నెక్ అయితే కట్ చేయట్లేదు. సో నేను బ్యాక్ వేరే మోడల్ పెడుతున్నాను. సో దానికోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి కట్ చేసుకుంటున్నాను. సో ఫ్రంట్ ఇలాగా మనం బోట్ నెక్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని యాస్టీజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ప్రిన్స్ కట్ కోసం అయితే ఇలా మార్క్ చేసుకొని దాన్ని యాస్టీజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం 3.5 ఇంచెస్ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకొని డౌన్ 8 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. సో నేనైతే నార్మల్ రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి జాయిన్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదు. నేను ఎల్బో వరకే హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో దీన్ని ఎల్బో వరకు అయితే నేను హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. సో బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ తీసుకొని బాటమ్ పార్ట్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు. సో మెయిన్ క్లాత్ తీసుకొని దాన్ని అంబ్రెల్లా కటింగ్ షేప్ అయితే వేసేసుకొని మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ పెట్టుకొని లెంత్ అయితే నేను కింద వరకు ఫుల్ లెంత్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో దానికోసం ఫుల్ లెంత్ అయితే పెట్టేసి ఇలా మొత్తం డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. సో హ్యాండ్స్కి ఏంటంటే నేను లైనింగ్ వేయట్లేదు కాబట్టి హెమ్మింగ్ పట్టీ అయితే ఇలా పెట్టేశాను. సో 2 హ్యాండ్స్కి ఇలా హెమ్మింగ్ పట్టీ పెట్టి కుట్టేసుకున్న తర్వాత నేనైతే ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ జాయిన్ చేసుకునేసాను. సో ఇలా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నాను. సో కింద ఏంటంటే నేను ఒక 1/2 ఇంచు ఇలా అయితే పెట్టేసుకున్నాను. డాట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందని డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా మొత్తం లైనింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అయితే 2 సైడ్స్ ఇలా జాయిన్ చేసేసుకున్నాను. సో ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ అనేది కూడా జాయిన్ చేసేసుకున్నాను. ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే 2 సైడ్స్ ఇలా పెట్టేసి జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం నార్మల్గా లాంగ్ ఫ్రాక్ ఎలా అయితే జాయిన్ చేసేసుకుంటామో అలాగే కంప్లీట్గా అయితే జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది.
సో ఇలా జాయిన్ చేసేసుకున్నాక మనకి నార్మల్ లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మిడిల్‌లో కాకుండా మిడిల్‌కి కొంచెం లెఫ్ట్ సైడ్‌కి ఇలా అయితే పైన మనం బాడీ పార్ట్ ఉంది కదా! బాడీ పార్ట్ కింద నుంచి ఒక 5 ఇంచెస్ అయితే వదిలేసి అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా అయితే ఇలా కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కింద కానీ పైనుంచి స్ట్రెయిట్‌గా ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే మనకి లాంగ్ డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా మొత్తం మనం స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫైనల్ లుక్ అయితే డ్రెస్ ఇలా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో కాలేజెస్‌కి కానీ నార్మల్‌గా ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి చూడడానికి కూడా. సో ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా మీకు ఏమన్నా కొత్త మోడల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.